ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఇరుపక్షాలు వెనక్కి తగ్గేదేలే అంటూ ఒకరిపై ఒకరు బాంబుల వర్షం కురిపించుకుంటున్నారు. అయితే ఇటు ఇజ్రాయెల్ అటు అమెరికాకు బద్ధశత్రువు అయిన 86 ఏళ్ల ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఎక్కడా అనే చర్చ మొదలైంది. కొందరు ఖమేనీని సురక్షితంగా రష్యాకు పంపించారని అంటే లేదు ఇరాన్లోనే రహస్య ప్రదేశంలో కుటుంబ సభ్యులతో సహా దాచారని చెప్తున్నారు. మరి అలీ ఖమేనీ ఎక్కడా? ఖమేనీని అంతం చేయడానికి ఇజ్రాయెల్కు చెందిన గూఢాచారులు ఇరాన్లో కుప్పలు తెప్పలుగా ఉన్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఖమేనీ ఇరాన్లో ఎక్కడ దాక్కున్నారనే విషయంపై ఇంటర్నేషనల్ మీడియాలో పలు రకాల కథనాలు వెలువడ్డాయి. ఆ వివరాలేంటో ప్రత్యేక కథనంలో చూద్దాం. ప్రస్తుతం ఇజ్రాయెల్తో పాటు అమెరికా ప్రధాన లక్ష్యం ఇరాన్ సుప్రీం లీడర్ 86 ఏళ్ల అయతుల్లా ఖమేనీ. ఖమేనీని చంపితే తప్ప ఈ యుద్ధం ఆగదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇప్పటికే పలుమార్లు చెప్పారు. అయితే ఖమేనీని చంపొద్దు అంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే వారించిన విషయం తెలిసిందే. ఇక ఖమేనీ విషయానికి వస్తే ఆయన కుటుంబ సభ్యులతో కలిసి బంకర్లలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్నాడన్న వార్తలు వస్తున్నాయి. ఇక అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఖమేనీని స్వచ్ఛందంగా లొంగిపోవాలని పలుమార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే. దీనికి ఖమేనీ నిర్ద్వందంగా తిరస్కరించాడు. ఇక ఈ రెండు దేశాల మధ్య కొనసాగుతోన్న యుద్ధంలో అమెరికా కూడా తలదూర్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కాగా గురువారం నాడు 7వ రోజు కూడా ఇరు దేశాలు డ్రోన్లతో దాడులు ప్రతిదాడులు చేసుకున్నాయి. ఇదిలా ఉండగా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అమెరికాను ఈ యుద్ధంలో జోక్యం చేసుకోరాదని హెచ్చరించారు. ఈ నెల 18న ఆయన ఓ రికార్డు చేసిన ప్రసంగంలో ఈ విషయం చెప్పారు. ఒకవేళ అమెరికా జోక్యం చేసుకుంటే మిమ్మల్ని కోలుకోలేని దెబ్బతీస్తామని హెచ్చరించాడు. ఇరాన్ ఎవరికీ లొంగదని ట్రంప్కు తేల్చి చెప్పారు. ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైన తర్వాత ఖమేనీ ఇచ్చిన మొట్టమొదటి స్టేట్మెంట్ కూడా ఇదే. ఇదిలా ఉండగా గత శుక్రవారం నాడు ఇజ్రాయెల్ ఆపరేషన్ రైసింగ్ లయన్ పేరుతో ఇరాన్పై పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురిపించింది. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ను అంతం చేయాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ యుద్ధానికి దిగిందన్న ఊహాగానాలు వెల్లువెత్తాయి. దీంతో అయతుల్లా అలీ ఖమేనీకి భద్రత మరింత కట్టుదిట్టం చేసింది ఇరాన్ ప్రభుత్వం. మరి ఇంతకు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఎక్కడా అనే విషయానికి వస్తే గత శుక్రవారం నాడు ఇజ్రాయెల్ తెల్లవారుజామున మిసైల్స్తో దాడులు మొదలుపెట్టిన వెంటనే ఇరాన్ రాజధాని టెహ్రాన్కు ఈశాన్యాన ఉన్న లావిజాన్ అనే ఈ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ బంకర్కు తరలించారని విశ్వసనీయ వర్గాలు లండన్కు చెందిన ఇరాన్ ఇంటర్నేషనల్ అనే మీడియాకు తెలిపారు. మొత్తం కుటుంబ సభ్యులు వారి కుమారుడు మొజ్తాబా కూడా తండ్రి వెంటే ఉన్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఒకవేళ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోతే ఆయన స్థానంలో మొజ్తాబా ఖమేనీకే ఇరాన్ సుప్రీం లీడర్ పదవి దక్కే అవకాశం ఉందన్న టాక్ ఇరాన్లో బలంగా వినిపిస్తోంది. కాగా గత శుక్రవారం నాడు ఇజ్రాయెల్ జరిపిన మిసైల్స్ దాడిలో ఇరాన్కు చెందిన పలువురు మిలిటరీ ఉన్నతాధికారులతో పాటు న్యూక్లియర్ ఎక్స్పర్ట్స్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ హుస్సేనీ సలామీ, అలీ షడ్మానీ, ఇరాన్ వార్ టైమ్ చీఫ్ హాఫ్ స్టాఫ్తో పాటు ఖమేనీ సీనియర్ సహచరుడు ఒకరు, ఆయనతో పాటు IRGC ఇంటెలిజెన్స్ చీఫ్ మహమ్మద్ ఖాజ్మీ కూడా ఉన్నారు. ఇక గత ఆదివారం నాడు ఇజ్రాయెల్ టెల్-అవీవ్ నుంచి సుమారు 2300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మషాద్ నగరంపై భారీ ఎత్తున వైమానిక దాడులు చేసింది. దీని అర్థమేమంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఇరాన్లో ఎక్కడా సేఫ్గా లేడని హెచ్చరించినట్లు అని దౌత్య వర్గాల వారు ఇరాన్ ఇంటర్నేషనల్కు చెప్పారు. అయితే నిపుణుల అంచనా ప్రకారం ఆయనను చంపుతామని బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ఆయన ఇక నుంచి ప్రజలకు బహిరంగంగా దర్శనమిచ్చే అవకాశాలు లేవని చెబుతున్నారు. ఇరాన్ మొత్తం ఇజ్రాయెల్కు చెందిన గూఢచారులు చుట్టుముట్టారని అనుమానిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఖమేనీ కూడా తనకు కాపలా కాసే గార్డులను కూడా నమ్మడం లేదట. వారిలో ఎవరైనా ఇజ్రాయెల్కు చెందిన ఏజెంట్లున్నారా అన్న అనుమానాలు వ్యక్తం చేశారని ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీంతో ఇరాన్ ప్రభుత్వం ఖమేనీకి మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. ఒక్కచోటే ఉంచకుండా రహస్యంగా ఒక సురక్షిత ప్రాంతం నుంచి మరో సురక్షిత ప్రాంతానికి తరచూ తరలిస్తున్నారని రక్షణ రంగానికి చెందిన నిపుణులు బీబీసీకి తెలిపారు.
ఇక తాజాగా నెలకొన్న పరిస్థితుల్లో ఇరాన్ ఇజ్రాయెల్పై పెద్ద ఎత్తున దాడులు చేస్తే టెహ్రాన్ మొత్తాన్ని కాల్చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి హెచ్చరించారు. ఇక నెతన్యాహు వాదన విషయానికొస్తే ఖమేనీని చంపితే తప్ప యుద్ధం ఆగదు, ఇరాన్లో ప్రభుత్వం మారదు, ప్రజలు కూడా స్వేచ్ఛా వాయువు పీల్చరని వాదిస్తున్నాడు. ఇక గత శుక్రవారం నాడు దాడుల జోరును పెంచిన క్రమంలో ఖమేనీ ఇప్పట్లో బహిరంగంగా బయటకొచ్చే అవకాశాలు లేవు. ఇదిలా ఉండగా గురువారం నాడు ఇరాన్ ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్పై భారీ ఎత్తున ఫతీ మిసైల్స్తో దాడులు చేసింది. దీంతో ఇజ్రాయెల్ కోలుకోలేని దెబ్బతీసింది ఇరాన్. దక్షిణ ఇజ్రాయెల్లో అతిపెద్ద ఆసుపత్రి ధ్వంసం చేసింది. దీంతో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. ఇక ఖమేనీకి ఈ భూలోకంలో నూకలు చెల్లిపోయాయని వార్నింగ్ ఇచ్చాడు. ఎక్స్లో ఒక పోస్టు పెడుతూ ఇరాన్ నియంత బంకర్లో దాక్కుని ఆసుపత్రులు, జనావాసాలపై మిసైల్స్తో దాడులు చేయిస్తున్నాడు, ఇది పిరికి పంద చర్య అని ఖమేనీపై మండిపడ్డారు. ఇవన్నీ యుద్ధ నేరాల కిందకు వస్తాయి, దీనికి బాధ్యత వహించాల్సిందే ఖమేనీయే అంటూ తీవ్ర ఆగ్రహంతో ధ్వజమెత్తారు. ఇక అసలు విషయానికొస్తే ఇజ్రాయెల్ ఖమేనీని లేపేయడానికి పూర్తి సన్నాహాలు చేస్తోందని తెలుసుకున్న ట్రంప్ నెతన్యాహును వారించారన్న టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఖమేనీని చంపితే పశ్చిమాసియా అంతా భగ్గుమంటుందని ట్రంప్ భయం, అందుకే వద్దని వారిస్తున్నాడు. ఇక నెతన్యాహు ఈ వారం ఏసీబీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వాదనతో ఏకీభవించలేదు. ఖమేనీని చంపితే పశ్చిమాసియా ప్రశాంతంగా ఉంటుందన్నారు. గత అర్ధ దశాబ్దం నుంచి ఇరాన్ మిడిల్ ఈస్టులో ఇక్కడ పడితే అక్కడ బాంబులతో విధ్వంసం సృష్టిస్తోంది. సౌదీ అరేబియాలోని అర్మాకో ఆయిల్ ఫీల్డ్ నుంచి క్రమంగా టెర్రరిజాన్ని విస్తరిస్తోంది. ఇక ఇరాన్ అసలు ఉద్దేశం యుద్ధం ఇలానే కొనసాగాలి, దీన్ని న్యూక్లియర్ యుద్ధంగా మార్చాలని చూస్తోంది. దాన్ని నివారించడానికే తాను శాయశక్తులా కృషి చేస్తున్నాను. ఇరాన్లో ఖమేనీని అంతం చేస్తే అక్కడ ప్రభుత్వం మారుతుంది, ప్రజలు కూడా విముక్తులవుతారని అన్నారు నెతన్యాహు. మరి ఖమేనీని చంపాలని డిసైడ్ అయిపోయారా అని ప్రశ్నిస్తే తమకు ఏది మంచిది అనిపిస్తే అదే చేస్తామని నెతన్యాహు అమెరికాకు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు ఆదివారం నాడు రాయిటర్ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఖమేనీ జోలికి పోవద్దని నెతన్యాహు ట్రంప్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారని చెప్పారు. గత మంగళవారం నాడు ట్రంప్ తన సోషల్ మీడియాలో ఒక పోస్టు పెడుతూ ఖమేనీ ఎక్కడ దాక్కున్నావో తెలుసు, నిన్ను చంపడం క్షణం పట్టదు, ప్రభుత్వానికి సేఫ్ అని పోస్టు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇరాన్ ఇజ్రాయెల్పై భారీ ఎత్తున అత్యంత ప్రమాదకరమైన మిసైల్స్తో దాడులు చేసి ప్రజల ప్రాణాలతో పాటు ఆసుపత్రులను ధ్వంసం చేసిన తర్వాత ట్రంప్ తన దళాలను ఇరాన్కు పంపించాలనుకున్నారట. కొన్ని రోజులు ఆగుదామని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. చివరకు 2 వారాల తర్వాత ఇరాన్పై యుద్ధానికి వెళ్లాలా వద్దా అని చెబుతానని ట్రంప్ తాజాగా ఒక ప్రకటన అయితే చేశారు. ఈలోగా పశ్చిమాసియాకు పెద్ద ఎత్తున F-35 జెట్లను మోహరించాలని నిర్ణయించారు. మొత్తానికి చూస్తే ఖమేనీ కదలికలపై ఇటు ఇజ్రాయెల్ అటు అమెరికా నిఘా వేసి పెట్టాయి. సరైన టైమింగ్ చూసి స్పాట్ పెట్టాలని చూస్తున్నారని మిలిటరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో యుద్ధం మరింత తీవ్రతరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.